ఒక బోగస్ సర్వే హైదరాబాద్ ఐఐటి ఇంజనీర్ల పేరుతో, కానీ టార్గెట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు. ఇది నిజంగా ప్రజాభిప్రాయమా లేక రాబోయే రాజకీయ గేమ్ కు సెటప్ ఏమా? ఇప్పుడు జరుగుతున్న ఈ మైండ్ గేమ్ వెనుక ఉన్న నిజమేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పాతకాలంగా సర్వేలు ప్రజాభిప్రాయాన్ని చూసేవి. ఇప్పుడు ఏమైందంటే సర్వేలు ప్రజల అభిప్రాయాన్ని మార్చే ఆయుధాలుగా మారాయి. ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో సర్వే సంస్థ, వాటితో ప్రజల్లో గందరగోళం కలిగించడమే లక్ష్యం. ఇప్పుడే చూస్తున్నాం, ఐఐటి ఇంజనీర్ల పేరుతో ఓ సర్వే వైరల్ అవుతోంది. కానీ అది ఎవరు చేశారు? వారి ఉద్దేశం ఏంటి? అసలు ఎన్నికలే లేవు, కానీ మళ్ళీ సర్వేలు, అది ఐఐటి ఇంజనీర్ల పేరుతో. వైసీపీ వెనుక ఉందన్న వాదన టీడీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సర్వే ప్రకారం దాదాపు 80 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదంట, ప్రజల వ్యతిరేకత ఉందంట. గమనించాల్సింది ఏంటంటే సర్వేలో మంత్రుల పేర్లు చెప్పిన అధిష్టానాన్ని టచ్ చేయడం లేదు. ఏమిటి ఈ సెలెక్టివ్ క్రిటిసిజం? 2029 నాటికి దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందంటే ఏమర్థం? ఇప్పటి వరకు ఉన్న నియోజకవర్గాలు మారిపోతాయి, ఓటర్లు మారిపోతారు, ప్రాంతాలు మారిపోతాయి. ఇప్పుడు చేసే సర్వేలు అన్నీ అప్పటికి బూడిదలో పోసిన పన్నీరు. సరే, ఇవన్నీ అర్థం. కానీ వీళ్ళిప్పుడు ఎందుకు చేస్తున్నారంటే, వాస్తవం ఏంటంటే ఈ సర్వేలు పబ్లిక్ మైండ్ మార్చే ప్రయత్నం. కానీ అసలు టార్గెట్ ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. 10 మంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు వచ్చినా అందులో డబ్బే దిష్టిబొమ్మ. ఇది వ్యాపారంగా మారింది. ఓ రకం పరపతి ప్రాపగండా. సర్వే ప్రకారం 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్, 22 మంది ఆరెంజ్ జోన్, కేవలం 66 మంది మాత్రమే గ్రీన్ జోన్ అంటే బాగున్నారట. 13 మంది మంత్రులపై అసంతృప్తి, వ్యతిరేకత. అసలే కొత్త ప్రభుత్వం 3వ నెల తిరిగిందో లేదో, ఇంతలోనే వ్యతిరేకతలు ఎలా వస్తాయి? దీని వెనుక హిడెన్ ఎజెండా ఉందన్న విషయం స్పష్టం కదా. ప్రజలుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇలాంటి బోగస్ సర్వేలు మన అభిప్రాయాన్ని మళ్లించడానికి మాత్రమే. మీ ఎమ్మెల్యే మీ దగ్గరుంటే, మీ సమస్యలు పరిష్కరిస్తే అదే ముఖ్యం, ఫేక్ రిపోర్ట్లు కాదు. ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు లేవు, అందుకే ఈ సర్వేలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి బోగస్ సర్వేలు, మైండ్ గేమ్లకు బలయ్యే ముందు ప్రజలుగా వాస్తవాన్ని గుర్తించాలి, ప్రశ్నించాలి. మీ అభిప్రాయం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి.